న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు. సిబి సునీల్ దత్ ఆదేశాలతో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు. టౌన్లోని బార్లు, వైన్ షాపుల దగ్గర జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఓనర్లదే అన్నారు ఏసీపీ. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులతో కదిరి ఫేస్ టు ఫేస్. 2024 వీడ్కోలు చెప్పడం కోసం అనేక మంది అభిమానులు అదేవిధంగా ఉత్సాహకులందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు చివరి రోజు కావడంతో రేపు జనవరి 1 కావడంతో అనేక మంది సంబరాలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. సంబరాలు అదేవిధంగా అనేక రకాల ఇక్కడ ఈవెంట్స్ కూడా నిర్వహించడం కోసం అనేక మంది సంసిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటుగా సంబరాలు చేసే క్రమంలో అనేక వస్త్ర సామాగ్రి కొనుగోలు చేయడం కోసం ఇక్కడ అనేక షాపుల దగ్గర షాపింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ అనేక ఆంక్షలను కూడా నిబంధనలు ఇక్కడ అమలవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ అనేక ఆంక్షలను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలందరూ అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం ఇక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఉన్న ఏసీపీ శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు జనవరి 1కి సంబంధించిన ఆంక్షలు ఏ విధంగా నిబంధనలు అనేవి అమలవుతున్నాయి? యాక్చువల్గా అందరికీ మన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 31st డే అంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. దీన్ని న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పేటువంటి సమయం ఆసనమైంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా చాలామంది మధ్యరాత్రి 12 గంటల సమయంలో చాలామంది న్యూ ఇయర్ని సెలబ్రేషన్ జరుపుకోవడానికి అందరూ రోడ్ల మీదకి వచ్చి విషెస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వేడుకను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము పోలీస్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అదే సమయంలో న్యూ ఇయర్ని సెలబ్రేషన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరిపితే అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు యూత్ ఎట్లా ఉందంటే తాగి ఎంజాయ్ చేస్తూ అందరికీ విషెస్ చెప్తూ మనం ఎంజాయ్ చేయాలనే ఆలోచనే ఉంటుంది తప్ప ప్రశాంతంగా మనం సెలబ్రేషన్ చేసుకోవాలనే ఆలోచన పిల్లలకు ఉండదు. యూత్ ముఖ్యంగా మధ్యరాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తిరిగినట్లయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మీ పోలీసు తరఫున ఈరోజు మనం అందరూ కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. నైట్ అవర్స్లో 1 గంట తర్వాత ఎలాంటి వాహనాలు కూడా మనం అనుమతించట్లేదు రోడ్లపైకి. ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో తాగకుండా ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు అనేది మా ముఖ్య కండిషన్. ఏంటంటే అది ముఖ్యంగా యూత్ ఎక్కువగా దానికి అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి వారు రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం తప్పకుండా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే రూట్ డైవర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా రూట్ డైవర్షన్ అనేది ట్రాఫిక్ అనేది డైవర్షన్ ఏమి పెట్టలే, కానీ మనం ఎక్కడెక్కడైతే కూడళ్ళ దగ్గర ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉందో ఆ కూడళ్ళ దగ్గర చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేసుకుంటున్నాము. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలి. వెళ్ళాలి. 2-3 కంటే ఎక్కువ ఉండవద్దు అనేది మనం 3 కంటే ఎక్కువ 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు వెళ్ళి విషయం చెప్పుకోవచ్చు. కానీ రోడ్ల మీద కేకలేసి అరుస్తూ వాహనాల్ని వేగంగా నడుపుతూ అజాగ్రత్తగా నడుపుతూ ఇతరుల ప్రాణానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే వారిపై మీద చర్య తీసుకుంటామని. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఎన్ని బృందాలు పనిచేస్తూ ఉన్నాయి? ఎక్కడెక్కడ వాళ్ళని పెడుతున్నారు? ఇప్పుడు లా అండ్ ఆర్డరు వాళ్ళ టీం తిరుగుతుంటుంది. వాళ్ళతో పాటు మేము కూడా పెట్రోలింగ్ తిరుగుతుంటాము. ఆ పెట్రోలింగ్లో ఎక్కడైతే న్యూసెన్స్ జరుగుతుందని మనకు ముందు సమాచారం ఉందో ఆ కూడల దగ్గర ఎక్కువ మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసింది మమతా రోడ్డు ఒకటి ఉన్నది, ఎన్టీఆర్ సర్కిల్, తర్వాత ఇల్లందు క్రాస్ రోడ్డు, జడ్పీ సెంటరు, తర్వాత ఇటు వస్తే మన చర్చ్ కాంపౌండ్ ఏరియా. ఈ ఏరియాలలో నిఘా పెంచాం మేము. ఎక్కడైతే పిల్లలు న్యూసెన్స్ చేసుకుంటూ కేకలు వేస్తూ అరుపుతూ మన వాహనాలు నడిపి ఇతరుల ప్రాణానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే వారిపైన చర్య తీసుకోవడానికి మేము బ్రీతింగ్ ఎనలైజర్ టెస్ట్ కూడా చేసి నైట్ వారి మీద చర్య తీసుకుంటాం. అయితే వైన్ షాపులు, బార్ షాపుల దగ్గర ఎలాంటి నిబంధనలు పెట్టారు? అక్కడ ట్రాఫిక్ జామ్ పైన అక్కడ ఎలా పనిచేస్తున్నారు? యాక్చువల్గా అనుమతి 1 గంట వరకు వాళ్ళకు ఉంది. అనుమతి ప్రకారం వాళ్ళు నడుపుకోవచ్చు. అయితే అక్కడ వాహనాలని రోడ్లపైన పెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కంపల్సరీ అక్కడ రోడ్ల మీద వాహనాలు పెట్టి అక్కడ న్యూసెన్స్ చేసే వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మేము కూడా ఎక్కడైతే ఎక్కువ రద్దీగా ఉందో బ్రాండ్ షాపుల దగ్గర అక్కడ కూడా నిఘా పెట్టి వాళ్ళ మీద బయట చేసేవారికి రోడ్డుకి ఇబ్బంది కలిగించే వారికి చర్య తీసుకోవచ్చు. అంటే ఖమ్మం అనేది ఇట్లా హైవే అనేది ఎక్కువగా ఉంది కాబట్టి హైవే ప్రాంతం పైన ఎటువంటి నిబంధనలు పెట్టారు, ఎటువంటి ఆంక్షలు పెట్టారు? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అక్కడ మన సిబ్బంది హైవే పైన ఉంటున్నారు. లారీలు కానీ 4 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ బాగా హైవేలో తిరిగే అవకాశం ఉంది కాబట్టి
వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళని చెక్ చేసుకుంటూ వాహనాలను నడిపేటట్టుగా ఒక క్రమ పద్ధతిలో పోయేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. కమిషనరేట్ పరిధిలో మీకు ఎన్ని సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయి? ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన నిఘా విభాగం ఎంతమంది సిబ్బంది అక్కడ దానిపైన మానిటరింగ్ చేస్తున్నారు? ఇప్పుడు కంట్రోల్ రూమ్లో అనేది ఎప్పటికీ నిరంతరం నిఘా నడుస్తూనే ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా పోతుంది, ఎట్లా ఉంటుంది, అక్కడ జామ్ అవుతుంది అనేది ఎప్పటికీ కంట్రోల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. సీసీ కెమెరా అన్ని కూడళ్ళ దగ్గర పనిచేస్తున్నాయి. అన్నిటి వాటి మీద కూడా మనము కంట్రోల్ రూమ్లో వాళ్ళని ఎప్పుడప్పుడు సూపర్వైజ్ చేస్తూనే ఉంటారు. అక్కడ కంట్రోలింగ్ మానిటరింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనకు సమాచారం బట్టి మేము యాక్ట్ చేస్తుంటాం. మొత్తంగా చూస్తే ట్రాఫిక్ ఆంక్షలు అనేది ప్రత్యేకించి రూట్ డైవర్షన్స్ అనేవి ఏమీ లేవు. కానీ ఖచ్చితంగా 1 గంట తర్వాత ఎవరైతే కూడలలో తిరగటం కానీ పార్టీ లాంటివి చేసుకోవడం కానీ మద్యం సేవించిన వారిపైన యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. 9 గంటల నుంచి మొదలై 1 గంట వరకు ఇది కొనసాగుతుంది. 1 గంట తర్వాత కూడా ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉండబోతాయని చెప్పేసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తాగి రోడ్లపైకి రావద్దన్నారు నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. న్యూ ఇయర్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేడుకలు నిర్వహించేవారు పోలీసు రూల్స్ పాటించాలని సూచించారు. ఆర్మూర్, బోధన్తో పాటు మెయిన్ సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామంటున్న అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్.